ఎక్కడ తగ్గేది లేనట్టు ఓరు లేదు ఓరు లేదు ఆంధ్ర కింగ్ బొమ్మ అదిరిపోయింది కరెక్ట్ ఉంది ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఐ సే ప్రతి ఫ్యాన్ కే కూడా చెప్తాను ప్రతి ఫ్యాన్ గా తన హీరో గుర్తొచ్చే విధంగా సెకండ్ హాఫ్ ఉందన్న ఎలా ఉందిరా షేక్ 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 ఆడిస్తాను రా ఇలాంటి సినిమా చూడాలా రామన్న ఇస్ బ్యాక్ చాలా చాలా బాగుంది అంత బాగుంది ఏంటండి ఈ సినిమా చూసింది అది ఒకటే నాకు అనిపించింది అసలు హీరో అంటే దేవుడు అని అనిపించింది మాత్రం అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు చాలా బాగా వస్తుంది క్లైమాక్స్ మాత్రం ఏడ్ చేస్తారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బాయ్ నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్ ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ అసలు ఏం లేదన్న అసలు సినిమాలు ఒక్కసారి లేచి డ్యాన్స్ చేద్దాం అనుకున్నా నా వల్ల అయితే ఈ మాదిరి ఒక 50 కోట్లు 70 కోట్లు పెడతారు సినిమా తీయేస్తారు ఎట పడితే అట సినిమా తీసేస్తే జనం ఎవరు చూడరు అడిగాడు నిన్ను ఎవడు అడిగాడ్రా ఈ మాదిరిగా ఉంటే ఎవరు వస్తారు చెప్పండి థియేటర్కి కాబట్టి సినిమా ఈ విధంగా తీస్తే సినిమా ఎవరు చూడరు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా బుర్రున్నదారా పోనీ ఎన్ని పక్కన పెట్టి స్టోరీ అయినా బాగా గట్టిగా ఉంటుంది అనుకుంటే స్టోరీ కూడా ఎక్కడ మెత్తగానే ఉంది భయ నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు మళ్ళీ చేయి తెగుద్ది అందుకునేరా యాక్షన్ చేయాలి ఓవర్ యాక్షన్ చేయకూడదు ఇలాంటి నా కొడుకు ఇండియాలో ఉండకూడదు అంతే కంత్రి నా కొడుకు ఏంటి మమ్మీ ఎవడీడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు అతని లవర్ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు నా ఇష్టం నాకు నచ్చింది అయ్యా ప్రాణం పోయినా వచ్చేబో పాపం ఫీల్ అన్నట్టున్నారు చెప్తున్నాను సినిమా అయితే మాత్రం నాకు సెకండ్ హాఫ్ బాగా కనెక్ట్ అయిందన్న ఫస్ట్ హాఫ్ నాకు పెద్ద ఏం అనిపించలేదు కానీ సేమ్ డైలాగ్ నో డిఫరెన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఎమోషనల్ బాగా కనెక్ట్ అయిపోయింది నేను ఐ నో ది పబ్లిక్ పల్స్ ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్ సో గో బ్యాక్ అవుతారు అనుకున్నా మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది ఇంతకుముందు చేసిన సినిమాలు 2-3 కొంచెం అటు ఇటు అయినాయి కానీ అమ్మాయి ఈ సినిమాతో మంచి హిట్ కొట్టింది నా పని అయిపోయింది అనుకున్నారా గోల్డెన్ లెగ్ అనుకోవాలి ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అభిమాని యొక్క బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫిలిం అనమాట ఆ విషయం మాకు తెలుసులే నా హీరో కోసం నేను నిలబడతా నాలాంటి అభిమానులు ఎంతమంది ఉన్నారని ఆయన గుర్తిస్తారు చూసారా అది అభిమానం నువ్వు ఎలా చెప్పావు తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు అంత క్యూట్ గా ఉంటాడు ఒక అభిమాని పొద్దున్న లేచిపోయి ఆ కట్టోట్లు కట్టి పాలాభిషేకాలు చేసి ట్విట్టర్లో అంత ట్రోల్ చేస్తూ ఉంటారు కదా మీరు ఒక్కరోజు వచ్చి మాతో పాటు ఉండండి మా జీవితం ఎంత కష్టమైందో తెలుస్తుంది రామన్నలో చూసుకున్నామన్న ఒక అభిమాని ఎలా ఉండాలి పవన్ అన్న అభిమాని బాలయ్య అభిమాని ప్రభాస్ అభిమాని అబ్బా ఏదో అనుకున్నాను కానండి అమ్మో మామూలు విషయం కాదు చాలా గొప్ప రామన్న యాక్టింగ్ కి పక్కా నేషనల్ అవార్డు అన్న ఇది టూ మచ్ ఇది టూ మచ్ నిజంగా ఆయనకి ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు ఉపేంద్ర గారు తప్ప ఇంకా ఆ రోల్లో ఇంకెవరు చేసినా సినిమా ఫ్లాప్ అయిపోయి అంత బంపర్ ఆఫర్ నాకెందుకు లేదు సార్ తట్టుకోలేను రామ్ గారి యాక్టింగ్ కి మాత్రం నిజంగా నేషనల్ అవార్డు ఇంటికి వెళ్ళి మరీ ఇవ్వచ్చు అన్న రామ్ గారి కెరీర్ లో ది బెస్ట్ మూవీ అన్న ఆంధ్ర కింగ్ తాలూకా గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా గుండేదో వణుకుతున్నట్టుందిరా రామ్ గారు నిజంగా చెప్తున్నాను ఈ సినిమాతో టైర్ 1 హీరో అయిపోతాడు మన అల్లు అర్జున్ రామ్ చరణ్ అన్న వీళ్ళు ఎన్టీఆర్ అన్న వీళ్ళ స్థాయి ఉన్న హీరో రామ్ గారు కరెక్ట్ ఆ స్థాయి ఉంది ఆ స్టామినా ఉంది ఆ దమ్ము ఉంది ఆ ధైర్యం ఉంది సినిమా పడ్డది నమ్మ ఈ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకాతో టైర్ 1 హీరో నెక్స్ట్ సినిమా మళ్ళీ పాన్ ఇండియా 1000 కోట్లు పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నా ఏమిటండి మీరు మాట్లాడేది సినిమా పడ్డది నమ్మ ఈ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకాతో టైర్ 1 హీరో నెక్స్ట్ సినిమా మళ్ళీ పాన్ ఇండియా 1000 కోట్లు పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నా
అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని పెట్టడానికి రైట్స్ ఉన్నాయి, కానీ అలా పెడితే ఫ్యాన్ వార్ అయిపోతుంది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? రామ్ పోతినేని ఇస్ బ్యాక్ అనుకోవచ్చు మరి సినిమా. ఈ సినిమా అయితే రామ్ పోతినేని గారికి ఒక మంచి సూపర్ హిట్ అని చెప్పొచ్చు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కరెక్ట్గా ఉంది. ఆంధ్ర కింగ్ బొమ్మ మటుకు సూపర్ గా ఉంది. ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఏ హీరో ఫ్యాన్ అయినా చూడాలా, అందరూ చూడొచ్చు. ఓకే, సినిమా మటుకు సూపర్ గా ఉందన్న. తమ్ముళ్ళు నేను ఆల్రెడీ 4-5 బస్తాలు పేపర్లకు ఆర్డర్ ఇచ్చా. ఆంధ్ర కింగ్ తాలూకు ఎట్లుందంటే ప్రతి సినిమా లవర్స్ కి వాడిని వాడు ఫీల్ చేసుకుంటాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సినిమా ప్రతి సినిమా లవర్స్ కి సినిమా ఎవరినైతే ఇష్టపడతాడు సినిమా వానికి 100% సినిమా నచ్చుతుంది. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.